ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ కని విని ఎరుగని రీతిలో ఓటింగ్ శాతం పెరగడం హర్షణీయమని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఓటమికి ఎవరూ నైరాశ్యం చెందవద్దన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన అందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణులకు తాను అండగా ఉంటామంటున్న కంది శ్రీనివాసరెడ్డితో అమ్మా న్యూస్ ఫేస్ టు ఫేస్. ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ కౌంటింగ్ కు సంబంధించి దాదాపుగా కౌంటింగ్ చివరి దశకు చేరుకుంది. బీజేపీ కాంగ్రెస్ పోటాపోటీగా నువ్వా నేనా అన్నట్టుగా ఢీ కొట్టాయి. అయితే ఓవరాల్గా చూస్తే కాంగ్రెస్ కంటే బీజేపీ కొంత మెజార్టీ సాధించినప్పటికీ కూడా ఆదిలాబాద్ విషయానికి వస్తే, ఆదిలాబాద్ నియోజకవర్గ విషయానికి వస్తే గతంలో లేనట్టుగా విధంగా కాంగ్రెస్ పార్టీ అయితే అనూహ్యంగా పుంజుకుంది. గతంలో కంటే ఎక్కువ ఓటింగ్ శాతం కాకుండా ఓట్లు కూడా సాధించడం గొప్ప విశేషంగా భావించవచ్చు. ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, అలాగే ఇన్ఛార్జ్ ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి యొక్క నేతృత్వంలో ఆదిలాబాద్ నియోజకవర్గంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ దూసుకుపోయిందని చెప్పొచ్చు. అప్పటికంటే అంటే గతంలో కంటే కూడా ఓటింగ్ శాతం పెరగడం, ఓట్లు కూడా పెరగడం. మరి దీన్ని ఎలాగ చూస్తారో మనతో పాటు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, వారిని అడిగి ఈ యొక్క విషయాన్ని మనం పంచుకుందాం. చెప్పండి, ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొద్దిగా ఓటమి దశలో ఉన్నప్పటికీ కూడా నియోజకవర్గం అంటే గెలుపడం సహజం సాధారణంగా, కానీ నియోజకవర్గానికి సంబంధించి ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం కొత్త ఊపుతో, తర్వాత ఉత్సాహంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటు శాతం అలాగే ఓట్ల శాతం కూడా సాధించింది. దీనిలా చూస్తారు. మొట్టమొదటిగా ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో 2,50,000 ఓట్ల మైనస్లో ఉన్నాం మేము. గత అసెంబ్లీ ఎలక్షన్లల్లో పార్లమెంటు పరిధిలో ఒకటే ఏకైక ఎమ్మెల్యే గెలవడం జరిగింది. కానీ ఆదిలాబాద్కి అదృష్టరేఖ గరీబోళ్ళ మంత్రి, మా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు కష్టపడి గట్టిగా కృషి చేయడం వల్ల మా పార్లమెంటు పరిధిలో 2,00,000 ఓట్లు మైనస్లో ఉన్నాయి, ప్లస్ అయి కేవలం స్వల్ప తేడాతో ఒక 78,000 ఓట్ల తేడాతో మేము ఓడిపోవడం జరిగింది. మా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ సత్తు మల్లేష్ గారు ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జు, వారి కృషి అమోఘమైంది. సత్తు మల్లేష్ గారు పగలు రాత్రి దాదాపు 3 నెలలు ఆదిలాబాద్లోనే మకాం వేసి మా నాయకులందరికీ అందుబాటులో ఉన్నారు. ఇటు ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు, సత్తు మల్లేష్ గారు, వీరిద్దరి యొక్క అద్భుతమైనటువంటి కృషి ప్లస్ ఇన్ఛార్జీలందరూ కూడా, మా ఏకైక ఎమ్మెల్యే వెడమబొజ్జు గారు కూడా మాకు అనేక సందర్భాలలో మాకు సహకరించడం జరిగింది. అందరు ఇన్ఛార్జీలు కూడా వారికి చాతనైనంత శక్తి మేరది పనిచేసిండ్రు. అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. 2,50,000 లీడ్ని మేము 78,000 కుదించగలిగినాం. వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లలో ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో 7కు 7 ఎమ్మెల్యే స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతున్నది. రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండడం ఖాయం. రెండవది, ఆదిలాబాద్ అసెంబ్లీ పరిధిలో మేము 78,000 ఓట్లు సాధించడం జరిగింది. బీజేపీ కంటే కేవలం 4,500 ఓట్లే మేము వెనుకబడి ఉన్నాము పార్లమెంట్లో. ఇదంతా కూడా నేను ఆదిలాబాద్ ప్రజలకి, ఆదిలాబాద్ పార్లమెంట్ ప్రజలందరికీ కూడా, ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజక ప్రజలందరికీ కూడా చేతులు జోడించి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మీ అందరి ఆశీర్వాదం వల్లనే మేము ఎంపీ స్థానాన్ని గెలుపు దగ్గర వరకు వచ్చి ఆగిపోవడం జరిగింది. ఇదంతా ప్రజల యొక్క గొప్పదనం. ఈ ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో, అసెంబ్లీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణక్క గారి యొక్క గెలుపు కోసం అహర్నిశలు పగలు రాత్రి కష్టపడ్డటువంటి కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, శ్రేణులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే మైనస్ 2,50,000 నుంచి దాదాపుగా 1,80,000కి మీరు దాదాపు ప్లస్ అయినారు. అయితే అంతేకాకుండా ఒక దాదాపు ఇక్కడ ప్రజలు అంటారు ఏంటంటే, పార్టీ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఇక్కడ అంతరించిపోయింది ఆదిలాబాద్లో అనేటటువంటి ఒక స్థితిలో పార్టీని ఒక మంచి ఊపుకైతే తీసుకొచ్చిన వ్యక్తి కంది శ్రీనివాసరెడ్డి అంటారు. అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క ఓట్ల శాతం కూడా పెరగడంలో ఇదంతా కూడా అంటే రాబోయేటటువంటి ఎన్నికల్లో ఈ జోష్ ఎలా ఉండబోతుంది? గత
మున్సిపల్ ఎలక్షన్ని ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన మున్సిపల్ ఎలక్షన్ని తీసుకుంటే మాకు కేవలం 9,000 కంటే తక్కువ ఓట్లు రావడం జరిగింది ఆదిలాబాద్ పట్టణంలో. అలాంటిది ఇప్పుడు మేము ఆదిలాబాద్ పట్టణంలో 40,000కు పైచిలుకు ఓట్లను సాధించి బీజేపీ కంటే కూడా అత్యధిక ఓట్లని ఆదిలాబాద్ టౌన్లో సాధించినాం. ఇదంతా మా ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజల యొక్క ఇచ్చినటువంటి ఆశీర్వాదం. బేల మండలంలో లీడ్ సాధించినాం. ఆదిలాబాద్ రూరల్ మండలంలో ఒక 4 గ్రామాలు తప్ప చాలా గ్రామాలలో లీడ్ సాధించినాం. ఆదిలాబాద్ ప్రజలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ దాదాపు 20,000 లోపు ఓట్లకే పరిమితమైంది. దాన్ని అసెంబ్లీ ఎలక్షన్లలో 48,000 ఓట్లకు తీసుకెళ్లడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నా, ప్రజల ఆశీర్వాదం పెట్టడం వల్లనే. అలాగే ఇప్పుడు ఆ 48,000 ఓట్లు 78,000 ఓట్లైనాయి. అంటే అదనంగా 30,000 ఓట్లని సాధించడం జరిగింది. ఇదంతా కూడా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క ఆశీర్వాదం, వాళ్ళ కృషి శ్రమ. మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేణులు అందరూ కూడా కలిసికట్టుగా కష్టపడ్డారు. ఆ తర్వాత మమ్మల్ని దీవించినటువంటి బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించిండ్రు, మమ్మల్ని దీవించిండ్రు. ఆ తర్వాత ప్రతి ఊర్లో కూడా చదువుకున్నటువంటి మేధావులు కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని మమ్మల్ని దీవించిండ్రు. మీరొక్కటి ఏ చరిత్రనైనా తిరిగేయండి, ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో కానీ బీఆర్ఎస్ పార్టీలో కానీ గత 75 ఏళ్లలో ఎవ్వరికీ ఈ ఓట్లు రాలేదు. చిలుకూరి రామచంద్రరెడ్డి గారి రాజకీయ జీవిత చరిత్రలో పాపం ఆయనకి ఎప్పుడు కూడా 78,000 ఓట్లు రాలేదు. పడాల భూమన్న గారికి రాలేదు. జోగు రామన్న గారికి కూడా 78,000 ఓట్లు ఎప్పుడూ రాలేదు. 75 సంవత్సరాల చరిత్రలు. అంటే మీరు అప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలా, ఓట్లు పెరిగినాయి అంటారు కదా, అప్పుడు డైరెక్ట్ కంటెస్ట్ ఉండే. అయితే కాంగ్రెస్ టీడీపీ తలపడ్డమో లేదా కాంగ్రెస్ బీఆర్ఎస్ తలపడ్డమో జరిగేది. డైరెక్ట్ కంటెస్ట్ ఉండే, ద్విముఖ పోటీ ఉండే. ఇప్పుడు త్రిముఖ పోటీలో ట్రయాంగిల్ ఫైట్లో మేము 78,000 ఓట్లు సాధించడం, కేవలం 4,500 ఓట్లు మాత్రమే బీజేపీ కంటే తక్కువ వచ్చినాయి. ఇదంతా కూడా ఆదిలాబాద్ ప్రజలు నాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం, కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం. ఇదే ఊపుని కొనసాగిస్తాం. ఇప్పటికిప్పుడు మీ ఎలక్షన్ల ఈ ఆదిలాబాద్ పట్టణంలో వచ్చినటువంటి ఓట్లను మీరు తీసుకుంటే 49 వార్డులలో 37 వార్డులని కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతా ఉన్నది. అంటే మున్సిపల్ పీఠం కాంగ్రెస్ పార్టీదే. ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీలు కానీ, మండల్ ప్రెసిడెంట్లు కానీ, సర్పంచ్లు కానీ ఏ ఎలక్షన్ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ పట్టు వదలని విక్రమార్కుల్లాగా కార్యకర్తల్ని కాపాడుకుంటుంది. నాయకుల్ని తయారు చేసే కర్మాగారము కాంగ్రెస్ పార్టీ అవుతుంది. ఇప్పుడు మేము 50,000 నుంచి 78,000 ఓట్లు సాధించడం, వచ్చే ఎలక్షన్లలో 1,20,000 ఓట్లు సాధించి బంపర్ మెజార్టీతోని ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవడం ఖాయం. అది కార్యకర్తలు ఎవరు అధైర్యపడవద్దని, ఖచ్చితంగా తాను ఇక్కడే ఉంటారని, అలాగే గెలుపోవడములు సహజమని, పార్టీ ఓడినప్పటికి కూడా ఇక్కడ ఓటింగ్ శాతం పెరగడం, తర్వాత ఓట్ల శాతం పెరగడం, ఇదంతా కూడా వచ్చినటువంటి ఒక ఎన్నికలకు ఒక బలాన్ని ఊపునిస్తుందని, అదే ఊపుతో అదే బలంతో రానున్నటువంటి ఒక ఎన్నికల్లో కూడా తిరిగి సత్తా చాటాలని చెప్పేసి కంది శ్రీనివాసరెడ్డి కోరుతున్నారు. కెమెరా పర్సన్ మహేందర్ రెడ్డితో సత్యనారాయణ, అమ్మా న్యూస్, ఆదిలాబాద్ నుంచి.